హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కజ్జికాయలండి. కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాము. మనకి ఇక్కడ వీటిని బెల్లము, పప్పులు అలాగే కొబ్బరితో చేస్తున్నాము. పిల్లలకు కూడా బయట కొనిచ్చే ఫుడ్ కంటే ఇలాంటి వాటిని ఇంట్లో చేసి పెట్టండి. మనకి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకున్నామనుకో ఒక నెల రోజులైనా కూడా పాడవకుండా నిల్వ ఉంటాయి. అంతేకాకుండా చిప్స్, లేస్ ఇలాంటి వాటికంటే ఇలాంటి కజ్జికాయలు పిల్లలకు కూడా చాలా మంచిది. వీటిలో బెల్లం, పప్పులు, కొబ్బరి వేస్తున్నాం కాబట్టి పాతకాలంలో అమ్మమ్మల కాలంలో అయితే ఇలా కజ్జికాయలు చేసి ఒక బాక్స్ నిండుకు పెట్టేసేవారు. వాటిని పిల్లలు ఆడుకుంటూ అప్పుడప్పుడు తినేవారు ఫ్రెండ్స్. మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్ చేయండి. నాకు కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకనేసి మా పిల్లలకు కూడా ఇంకా హాలిడేస్ కదా, పిల్లలు సెలవుల్లో ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదైనా స్నాక్స్ అడుగుతూనే ఉంటారు. ఇలా ఒక్కసారి చేసి పెట్టామనుకో పిల్లలు కూడా అప్పుడప్పుడు తీసుకొని తింటూ ఉంటారు. ఇక్కడ ముందుగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. మనకి గోధుమ పిండితో చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. కొంతమంది మైదాతో కూడా చేసుకుంటారు, అది మన ఇష్టము. మనకి ఏ పిండి కావాలో ఆ పిండిని తీసుకొని ఇక్కడ నేనైతే 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. వీటిలో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా కూడా బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ కానీ ఆయిల్ ప్లేస్లో బటరు, నెయ్యి ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఇదంతా పిండిలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇలా సరిపోతుంది. మనం నార్మల్గా చపాతీలు చేసుకునే పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ చూసారా, కొంచెం మెత్తగానే ఉంది. దీనిపైన ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పట్టించి మనము పక్కన పెట్టి మూత పెట్టేద్దాము. ఈ పిండి నానే లోపల మనము ఇందులోకి కజ్జికాయల పొడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, ఇప్పుడు మూత పెట్టేసి పప్పులు అయితే నేను ఒక పెద్ద గ్లాసు పప్పులను అయితే తీసుకున్నాను. వీటిని పుట్నాల పప్పు అంటారు, ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. మేమైతే పప్పులు అంటామండి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసుకోండి, ఏం కాదు. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, నేనైతే వీటిని చక్కెర వేయట్లేదు, ఇందులోకి బెల్లంతో చేసుకుంటున్నాను. మనకి చక్కెర కంటే బెల్లమే కొంచెం హెల్దీ కాబట్టి బెల్లం కజ్జికాయలు అయితే చేస్తున్నాను. ఇక్కడ అర గ్లాసు మెత్తగా దంచుకున్న బెల్లం పౌడర్ లాగా దీనిని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిలోకి వేసుకొని ఇందులోనే ఇలాచీ ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ పౌడర్ వేసుకున్నాను. యాలక్కాయలు అంటాం కదా, ఆ కాయలైనా ఒక 3-4 వేసేసుకోండి. మనకి టేస్ట్, ఫ్లేవర్, స్మెల్ బాగుంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా బాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఎండు కొబ్బరి పౌడర్ ఆడిచి పెట్టుకున్నానండి. ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 3/4 కప్పులాగా వేసేసుకున్నాను. మనకి కొబ్బరి ఎక్కువైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా పౌడర్లా కాకుండా చిన్నగా తురుముకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ ఎండు కొబ్బరి వేసుకోవాలి, పచ్చి కొబ్బరి అయితే అస్సలు వేసుకోవద్దండి. మనకి కజ్జికాయలు అనేది నిల్వ ఉండవు. ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం చెక్ చేసుకోండి పిండిని, మనకి స్వీట్ సరిపోయిందో లేదో. ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇంకా మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకి ఏ సైజులో కజ్జికాయలు కావాలో అలా ఆ సైజులో మనకి వచ్చేలాగా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ కొన్ని పెద్ద సైజులో చేశాను, ఇంకొన్ని చిన్న సైజులో చేశాను. ఇలా ఒక్కొక్కటి కాకుండా చివరి వరకు వీడియో చూస్తూ ఉండండి. ఇంకొక టిప్ అయితే చూపిస్తాను. ఇక్కడ నార్మల్గా చేత్తో అయితే చేస్తున్నాను. ఇలా మనకి చేత్తో రాని వాళ్ళు మనకి కజ్జికాయల మేకర్ వస్తుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్గా కాకుండా ఇంకొంచెం డిజైన్ లాగా చేస్తున్నాను చూడండి. మనం చేత్తోనే ఇలా పిండిని ఫోల్డ్ చేస్తూ మనకి డిజైన్ లాగా వస్తాయి ఇవి. అలా ప్లెయిన్గా ఇష్టం లేకపోతే ఇలా డిజైన్ లాగా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చేత్తోనే చేస్తున్నాను, నాకు చేత్తో చేయడమే అలవాటండి. చూసారు కదా, ఇలా డిజైన్ కావాలనుకుంటే ఇలా మనం కొంచెం కొంచెంగా పిండిని ఫోల్డ్ చేస్తూ చేసుకోవాలి. ఇలా తడి క్లాత్ పైన మనం చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసినప్పుడు కజ్జికాయలు అనేది విడిపోకోకుండా నీట్గా అతుక్కుంటాయి అన్నమాట. ఇలా అతికిచ్చేటప్పుడు కొన్ని తేమ అనేది ఆరిపోయి ఉంటే కజ్జికాయలు అనేది మనం ఆయిల్లోకి వేసిన తర్వాత పిండి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకనేసి ఇలా తడి క్లాత్ పైన మనము ఇలా పూరీని అనేది తడి చేసుకున్నామనుకో బాగా అతుక్కుంటాయి. ఇలా ఒక్కొక్కటిగా మనకి కావాల్సిన సైజులో చేసుకొని పక్కకు తీసేసుకోవడమేనండి. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. మనం అలా చిన్న చిన్నగా చేసుకునే బదులు ఇలా ఒకేసారి పెద్ద సైజు పూరీలాగా చేసుకోండి. ఇంకొక విధంగా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి సైజు అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఇలా చేసుకోండి. మనం పెద్దగా పూరీలాగా తిక్కేసి ఇలా సైజుని అయితే ఒక షేప్ లాగా కట్ చేసుకోవాలి. సర్కిల్ షేప్లో మనకి ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్ద సైజు బాక్స్ కానీ గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకొని ఇలా చేసుకోండి. తొందరగా ఈజీగా అయిపోతాయి. అంతేకాకుండా అన్నీ కూడా ఒకే సైజులోనే వస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా చేతిలో పట్టుకొని చేసేకి రాని వాళ్ళు, అలాగే మనకి కజ్జికాయల మేకర్ లేని వాళ్ళు ఇలా మనము చిన్న పూరీలాగా ఒత్తుకున్నాం కదా, ఇప్పుడు దీనికి చుట్టూ కూడా ఇలా వాటర్ అప్లై చేసి మనం ఇలాగే ఒక ప్లేట్ పైన కానీ మనము చపాతీ పీట పైన కానీ పెట్టేసి చూడండి, ఇలా పిండిని కొద్దిగా కొద్దిగా వేసుకొని సైడ్కి రాకుండా మధ్యలోనే వేసుకోవాలి. మనకి సైడ్కి అంచులకు అనేది పిండి తగిలిందనుకో ఇవి సరిగా అతుక్కోవు. ఇలా చూసారా, క్లోజ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి సైడ్ అంతా కూడా ఇలా చేత్తో ప్రెస్ చేసామనుకో మనకి కజ్జికాయ అయితే రెడీ అయిపోతుందండి. చేసేకి రాని వాళ్ళు ఇలా ఈజీగా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చేస్తూ ఉంటే చూసారు కదా, ఇలా ఈజీగా కూడా మనం చుట్టూ కూడా బాగా క్లోజ్ చేసేయాలి. అప్పుడే మనకి ఆయిల్లో వేసినప్పుడు పౌడర్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. నేను తీసుకున్న పిండి అలాగే పౌడర్కి కరెక్ట్గా సరిపోయిందండి. గోధుమ పిండి పప్పుల పొడి కూడా లాస్ట్లో ఒక్క స్పూన్ అయితే మిగిలిపోయింది. ఈ కొలతతో చేసుకోండి, పర్ఫెక్ట్గా చాలా బాగా కుదురుతుందండి. చూసారు కదా, ఇక్కడ నేను తీసుకున్న ఒక గ్లాసు పప్పులకైతే ఎన్ని కజ్జికాయలు అయ్యాయండి. చూసారా, బయట 100 పెట్టి స్వీట్లు కొనే బదులు ఇలా ఇంట్లోనే చేసుకున్నామనుకో తక్కువ ఖర్చులోనే ఎన్నో కజ్జికాయలు అయితే మనకి రెడీ అయిపోయాయండి. ఇలా వీటిని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని మనకు కావాల్సిన కలర్ లాగా ఎక్కువ బ్రౌన్ కలర్ రావాలనుకుంటే బ్రౌన్ కలర్గా కాల్చుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువగా అయినా మీడియంగా అయినా కాల్చుకోవచ్చు. మనకి ఇలా బాగా కాల్చుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు ఈజీగా ఇలా చేసి పెట్టుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత బాక్స్లోకి వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసారనుకో మెత్తగా ఉంటాయి. ఇలా ఒకదానిపైన ఒకటి వేయొద్దండి. వేడిగా ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసుకోవాలి.
ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లోకి వేసుకున్నామనుకో ఎక్కువ రోజులైనా సరే క్రిస్పీగా కరకరలాడుతూ మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి, మెత్తగా అవ్వకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత ఈజీగా కర్జికాయలు చేయొచ్చో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. మన వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక సైజు తీసుకున్నాం కదా మనము, వాటిని అయితే ఇలా చిన్న చిన్నగా చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం రండి. టేస్ట్ అయితే సూపర్ అంటే